బీఆర్ఎస్ ఓటు బ్యాంకు ఎక్కువగా బీజేపీకి షిఫ్ట్ అయింది కొన్ని నియోజకవర్గాల్లో అంటున్నారు. కొన్ని బీజేపీ గెలవగలిగే నియోజకవర్గాలు, గెలిచే అవకాశం ఉన్న నియోజకవర్గాల్లో బీజేపీకి షిఫ్ట్ అయింది. గతంలో మేము ఓడిపోయే దగ్గర బీజేపీ బలపడడానికి ప్రయత్నం చేసి బీఆర్ఎస్ సహాయంతో గెలిచింది ఆ 8 సీట్లలో. కానీ ఇక్కడ బీఆర్ఎస్ కూడా చివరిలో మళ్ళీ గెలవడానికి ఒక ప్రయత్నం చేసి చతికిలబడ్డది. ఆ షిఫ్టింగ్ అనేది గ్రౌండ్ లెవెల్లో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి షిఫ్ట్ అయినాయి. అది జెడ్పీటీసీ లెవెల్లో, ఎంపీపీ లెవెల్లో వీళ్ళు ఎవరైతే పాత కాంగ్రెస్ నాయకులు ఉండో వాళ్ళందరూ రావడం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ బెనిఫిట్ అయింది. అధికారంలో ఉన్న పార్టీకి వేస్తే బాగుంటుంది అనే ఉద్దేశం ఒకటి. జాతీయ స్థాయిలో బీజేపీకి వచ్చిన వ్యతిరేకత అనేది ఎవరు గమనించలేరు. అందరూ ఓన్లీ స్టేట్ లెవెల్లో 100 రోజులకే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత వచ్చిందనే స్థితికి తెచ్చిండ్రు సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్తో. కానీ బట్ అట్లా ఉండదు. ప్రాక్టికల్గా కొంత కోపం, రైతు భరోసాది ఒకటి కొంత అనిపించింది, అది వేస్తే బాగుండు అని. రెండోది వీళ్ళు మిగతా అన్ని చెప్పిండ్రు ఏదో పెన్షన్లు అవి ఇవన్నీ వచ్చాయి. రుణమాఫీది అది కూడా కన్విన్స్ చేయగలిగాం ఆగస్టు 15 అనే దాంతో. ఎందుకు మనీ లేవనేది వాస్తవం కదా, లేని వాటిని చెప్పి ఉత్తగా అబద్ధాలు చెప్పడం ఎందుకనే ఉద్దేశం ఉంటే చాలామంది కూడా ఏమన్నారంటే కేసీఆర్ ఇయ్యంగా రేవంత్ రెడ్డి గారు ఇయ్యరా, ఉంటే ఇచ్చేటోడే అనే స్థితి కొంత పాజిటివ్ వైబ్స్ అయితే ఉన్నాయి. బట్ నేనేమంటే మోదీ గారు, అమిత్ షా గారు తెలంగాణకు ప్రో ఫేసెస్ కాలే. ఉన్న నాయకులేమో వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. మొదటి నుంచి కూడా ఎప్పుడు తల్లిని చంపి బిడ్డను బతికిచ్చిండ్రు అని మోడీ గారు అనడం, అమిత్ షా గారు ఏం చేయకపోవడం. అంటే ఇక్కడ కనీసము ఈ పథకాలు మేము చేసినామని చెప్పుకోవడానికి వీళ్ళు ఇండ్లు కట్టించే పరిస్థితి ఉంటే దాంట్లో మా 2 లక్షలు ఉన్నాయని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుండే. గ్యాస్ బండ ఉందనుకోండి, మేము తగ్గించినాం తప్పితే బీజేపీ చేసింది ఏం లేదు. ఇక పెట్రోల్ డీజిల్ ధరలు తెలుసు. ఉద్యోగాలు అనేది ఎక్కువ కేసీఆర్ మీదకి పోయింది. ఉద్యోగాలు ఇవ్వలేదు అనేది ఎక్కువ కేసీఆర్ మీదకి పోయింది. అక్కడ ప్రతిపక్షంగా మేమున్నామని బీజేపీ రావడం ప్రయత్నం చేసింది. జరిగేదే వాటికి వ్యతిరేకంగా, బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేది వాళ్ళు మర్చిపోయింది అనేది. అది ప్రజలు గుర్తుంచుకుంటారని నాకున్న నమ్మకం. చూడాలి. సో మహబూబ్ నగర్ రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం, చాలా కష్టపడ్డాడు. ఆల్మోస్ట్ 12 టైమ్స్ వెళ్ళాల్సిన సిచ్యువేషన్ వచ్చింది అక్కడ. లాస్ట్లో నాకు తెలిసి 2 డేస్ నుంచి మేము అనుమానపడ్డ అట్లల్లో కూడా పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. అది నేను ఆ తర్వాత మీకు ఎందుకు అట్లా వచ్చిందని చెప్పగలను. ఏది మనం 4 తర్వాత 6, 7కు ఓకే, అంటే ఆ జిల్లాల రిపోర్ట్స్ కానీ అక్కడ ఉన్న మనవాళ్ళతో నేను తీసుకున్నాం కదా. కొన్ని ప్లేస్లలో అనూహ్యమైన మార్పులు జరిగినాయి. అవి ఎవరు ఊహించడానికి కూడా అవకాశం లేని. ఇక అది చెప్పొద్దు, చెప్తే ఇక ఇప్పుడు బాగుండదు, ఎందుకంటే వాళ్ళ మీద సమస్యలు అవుతాయి కాబట్టి. బీజేపీ పెర్ఫార్మెన్సు ఈ పాత వాళ్ళు పక్కన పెట్టేసి కొత్త వాళ్ళని తీసుకొచ్చేసరికి పాత బీజేపీ చాలా నిర్వీర్యమైంది. మీరు చూస్తే చాలా మంది ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కూడా ఎంపీలు ఇస్తామని ఇట్లా చేసిన తర్వాత వచ్చి బీఆర్ఎస్ నుంచి వచ్చి. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీకు సీట్లు సింగిల్ డిజిట్ వచ్చినా, బీజేపీకి ఒక 2 సీట్లు పెరిగినా వాళ్ళకి సింగిల్ డిజిట్ వచ్చినా వాళ్ళకేం నష్టం లేదు, వాళ్ళకి అడ్వాంటేజే. 4 నుంచి ఎన్ని సీట్లు వాళ్ళు పెంచుకోగలిగినా వాళ్ళకి అడ్వాంటేజే. దట్టు చాలా నియోజకవర్గాల్లో వాళ్ళు సెకండ్ ప్లేస్లో ఉండబోతున్నారు. సో బీఆర్ఎస్ను కాదని కూడా కొన్ని నియోజకవర్గాల్లో సెకండ్ ప్లేస్ ఉండబోతున్నారు. సో ఈ ఓవరాల్గా ఎట్లా మనం గమనించినా వాళ్ళకి ఎక్కడ మైనస్ పాయింట్స్ మనకు కనబడతలేవు రిజల్ట్ అన్నది. ఇంకా బీఆర్ఎస్ అనేది ఆల్మోస్ట్ ఉండదు. ఇంకా మా ప్రధానమైన ప్రత్యర్థి రేపటి నుంచి బీజేపీ అవుతుంది. ఎందుకంటే అది రాజకీయ ఒప్పందమే. మీరు కేంద్ర మంత్రి వాళ్ళైనా ఆశ్చర్యపోనక్కర్లేదు, ఆయన నేను ప్రధానమంత్రి అంటున్నాను. ఏ కూటమి నుంచి ప్రధానమంత్రి అవుతారో నాకు తెలియదు. అంటే బీజేపీతో అనుకూలంగా ఉంటారు. అనుకూలంగా ఉంటే మొత్తం మరి బీజేపీకి వేయించాలి కదా, కేసీఆర్ అవుట్ రైట్ ఒక రకంగా అదే జరిగింది. ఇప్పుడు అట్లా చేద్దాం అనుకుంటున్న క్రమంలో బీజేపీకే మళ్ళా అనుకూలత పెంచుతున్నట్టు బీఆర్ఎస్ అన్న తర్వాతనే ఎవరైతే బీజేపీ బీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లన్నీ కూడా అన్వాంటెడ్గా బీఆర్ఎస్ ఇటు షిఫ్ట్ అయినాయి. అక్కడ జరిగిన పరిణామ క్రమం ఎవరు గమనిస్తలేరు. మీడియాలో ఉండడము, బీజేపీ కాంగ్రెస్తో సమానంగా ఉన్నట్టు కనిపించడం, ఇది మాత్రమే చర్చ చూస్తున్నారు. కానీ షిఫ్టింగ్ ఆఫ్ ది గ్రౌండ్ అనేది చాలా టాక్ట్ఫుల్గా జరిగింది. అది ఇప్పుడు కాంగ్రెస్ని వ్యతిరేకించే బీఆర్ఎస్ ఎంత శాతం ఉంది, బీజేపీని వ్యతిరేకించే బీఆర్ఎస్ ఎంత ఉంది, వీళ్ళు తగ్గుతున్నారు. ఒక ప్లేస్ చెప్తా మీకు. ఆడ 19 బీజేపీ, 26 బీఆర్ఎస్, 29 కాంగ్రెస్ ఉంది.
26 కాస్త 18కి వచ్చింది. ఎటు టిల్ట్ అయిందని ఆలోచిస్తే మ్యాక్సిమం షిఫ్ట్ కాంగ్రెస్ వైపు ఉంది. ఓకే, అక్కడ మేము గతంలో నేను ఎన్నికల్లో చూసిన ఆడ 17%. అసెంబ్లీ గురించి మాట్లాడుతున్నా, అసెంబ్లీకి లోక్సభకి చాలా డిఫరెన్స్. పార్లమెంట్ నేను అనేది ఓకే, లాస్ట్ 2019 పార్లమెంట్ 19 పార్లమెంట్ టు 24 పార్లమెంట్. ఓకే, అయితే అక్కడ అంటే మనకు తెలిసిన కాన్స్టిట్యున్సీ దగ్గర ఉన్నది, అందరికీ అది అనుకూలంగా మనకి ఎప్పుడు తెలిసేది. అరే ఇక్కడి నుంచి అర్బన్ ఏరియాలు ఇట్లా కావాలి కదా అని నేను ఆలోచించినాం. అంటే ఆ రిపోర్ట్స్ చూస్తున్నప్పుడు ఏమైందంటే స్లోగా ఓటర్ టిల్ట్ అనేది నేషనల్ వైడ్గా వచ్చిందని చెప్పి తర్వాత మాట్లాడదాం. కానీ స్టేట్లో కూడా బీజేపీకి దేనికోసం వేయాలనే దాని దగ్గరనే కొంచెం మల్లగుల్లాలు పడ్డరు. అప్పుడు ఆల్టర్ అయింది అనేది నాకు అంచనా. రేపు చూద్దాం ఎట్లా ఉంటుందో.